నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 29వ సంకీర్తన 9వ చరణం. ఆయన ఆలయంలోనున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. దేవుని ఆలయంలో ఆరాధించేవారు దేనికి భయపడరు. ఎందుకు అంటే దేవుని యొక్క బల ప్రభావాలు మహిమను చూసి వారు ఆనందిస్తారు కనుక. 63వ సంకీర్తన 1-2 చరణాలలో దావీదు యూదా ఎడారిలో ఉన్నప్పుడు తన శత్రువుల నుండి రక్షణ కావాలని కానీ సహాయం చేయాలని కానీ దేవుడిచ్చే వరాల కోసం కానీ అడుగుటలేదు, ఎదురు చూచట్లేదు. దేవుని సన్నిధి సహవాసం కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని ఆలయంలో ఉన్న మహిమ ప్రభావాలు కావాలని, ఆయన సన్నిధిలోనే తనకు కావలసినవన్నీ దొరుకుతాయని దావీదుకు తెలుసు. అందుకే నీ బలమును ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేను ఎంతో ఆశతో తృష్ణగొని ఉన్నాను అని దావీదు చెప్తూ ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాలలోనే కాక ఆయన మందిరంలో ఆయన ఆత్మశక్తి ప్రభావం ప్రత్యక్షం కావాలని మనం మనఃపూర్వకంగా కోరుకోవాలి. ఆయన తన శక్తితో సాతాని రాజ్యాన్ని, దయాలు పెట్టే హింసను, పాపాన్ని, రోగాలను అణిచివేయాలని మనం ప్రార్థన చేయాలి. 28వ సంకీర్తన 12వ చరణం. దేవుని ఆలయంలో ఆయన బల ప్రభావాలే కాదు, మనం చేసే ప్రార్థనలకు, విజ్ఞాపనలకు దేవుని నుండి లభించే జవాబులు ఉన్నాయి. దావీదు అందుకే నీ ఆలయంలోని అతి పవిత్ర స్థలం వైపు చేతులెత్తి నీ సహాయం కోసం పట్టుదలతో మొరపెడుతున్నాను అని స్థిర విశ్వాసంతో చెప్తూ ఉన్నాడు. దావీదు తన జీవితంలో తనకు కావలసిన ప్రతిదీ దేవుని యొద్ద నుండే అడిగి పొందుకోవాలి అన్న సూత్రాన్ని పాటించేవాడు. 26వ సంకీర్తన 8వ చరణం. అంతేకాదు దేవుని నివాస స్థలమైన ఆలయాన్ని ప్రేమించేవాడు. ఆలయంలో ఉన్న తేజస్సుతో తనలో ఉన్న చీకటిని తీసివేసుకునేవాడు. దావీదు వలె దేవుని నివాస స్థలమైన ఆయన ఆలయాన్ని ప్రేమించే వారంగా, విశ్వాసిగా మనకు కావాల్సిన వాటికి దేవుని యొద్ద నుండే లభిస్తాయి అన్నటువంటి విశ్వాసం కలిగి మొరపెట్టే వారంగా ఉండాలి. దేవుడిచ్చే శక్తి, బల ప్రభావాలు మన సొంతమవుతాయి. ఆమేన్.